हाय फ्रेंड्स నేను ఎంకే టీవీ మేఘం కిరణ్ కళని గౌరవించండి కళాకారుల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆగో అత్తకు నచ్చిన కోడలన్న కావాలి అవసరం నచ్చిన బంగారం అన్న కావాలి ఎన్ని రోజులు ఉంటుంది చూడాలి అదే గడియ లోపల 7 దాశలను ఎట్టి సాగిరి పాలకు బంధు పెట్టి ఆగో కోడలు బయటికి వచ్చింది అత్త సీతాలదేవి ఎట్లా వచ్చింది నువ్వు అదినే నువ్వు వచ్చిన కోడలు బయటికి వచ్చింది సీతాలదేవి కోడలా మైనవాతి కోడలా కోడలా ఏం చేస్తున్నావు మైనవాతి ఏంటి ఆంటీ అంటారంగానే చల్ల పడుతుంది ఎక్కడ చల్లబడ్డది ఎక్కడ పడుతుందిరా కోడలా ఓ ఏం చెప్తారా బిడ్డ నేను పేపర్ చదువుతాను ఆంటీ చూసిరా ముచ్చట చూడు నేను అత్తనో ఇంట్లో వెళ్తాను చీపురు అట్ట పట్టుకొని కాలు మీద కాలు ఎత్తుకొని కుర్చీ మీద కూర్చొని పేపర్ చదువుతాను అట్లా కూర్చోవచ్చునా చెప్పు మీ ఇంటికాడ మీ కోడలకి ఇట్లా కూర్చుంటారా కోడలకు అత్త అంతేనట్రా చేయరా కోడలా చదువుతారా అవును ఆంటీ ఏం చదువుతాను నేను పేపర్ చదివితే నాకు నిద్ర పట్టదు పేపర్ చదివి నిద్ర పట్టదు అవునండి ఇదిగో చదువుకున్న పడుచు అన్నింటిలో ముందు నడుచు ఇంకా మా బస్సులు కూడా ఫ్రీ అంటే మనందరికి అంతే పేపర్ చదువుతారు చెప్తాను ఎటువంటిది చదువుదాన్ని మొత్తం వేసుకోవద్దు గుద్దారు నన్ను నాకు చదువురాదు కోడలా ఇగో మన ఇంటికాడ 7 దాశాలు బంద్ అయ్యారు అయ్యో ఎందుకంటే ఎందుకంటే ఇక ఇవి లేవు పైసలు లేవు పైసలు ఇస్తారేవా మనకేం తక్కువ ఉన్నది ఎండు ఉన్నది బంగారం ఉన్నది బంగారం ఉన్నది ఇంత ఆస్తి మనకు ఉన్నది కాబట్టి దశలకి ఇచ్చేమైందండి ఇస్తానని నేను అన్నా ఇద్దామంటే పైసలు లేవు అంతే ఎందుకంటే లేవు ఇప్పుడు ఏం చేయమంటావంటే ఇగో ఎక్కడ భాష అక్కడ పాడబడ్డది ఇక ముచ్చాల సిబ్బులు పట్టుకొని 7 వాక్యం పోబిట అయితే ఇంట్లో 7 దశలు ఒక్కటిసారి బంద్ అయ్యరా ఒక్కసారి బంద్ అయ్యారు అందరు స్ట్రైక్ చేసిర్రా అందరు అయితే ఇప్పుడు ఏం చేయాలి ఇక సీపులు పట్టుకొని 7 వాక్యులు ఆంటీ ఇది ఏంటిది ఆంటీ చీపురు కట్ట మీ ఊళ్ళో చీపురు కట్ట గిట్టే ఉన్నదా
మా ఇంట్లో గిట్ల గిట్ల ఉంటుంది సీపురు 2024 సీపురు కట్ట ఇది 2024 సీపురు కట్ట గిట్ల ఉంటుందా ఆంటీ ఏంటి సంపతి దీన్ని ఏం చేస్తుండ్రా ఇక ఈ సీపురు కట్ట బట్టి నీ అత్త ముఖం చూడు ఏం రావు వాడతావు కాదు మీ అత్త నువ్వు అంటున్నా ఆకిలుడు అని చెప్పు అత్తమ్మ నేను 7 అన్నగాళ్ళ తోడ పుట్టిన మా 6 అన్నగాళ్ళకు లగ్గం అయింది మా 6 వదినలు మా అన్నగాళ్ళు ఒక్కనాడు నన్ను మట్టి మన భూమి మీద కాలు పెట్టాడు మనలే అని పాదాలు పెట్టి నడిపించిండు ఒక్కనాడు మా వదిన నాకు పని చెప్పలే కాబట్టి నాకు ఆకిలుడు రాదు అయ్యో రాముడా దేవుడా బాయ్ 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 బెనలచ్చి బాయ్ 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 బెనలచ్చి బాయ్ బాబా సింగుళ్ళలో ఏంటి ఏం రా సీపురు కట్ట ఇలా శుక్రవారం పోలే నేల కొట్టొచ్చునా చెప్పరు రా కొండగట్టు కడ కోతులు చూసి అడుగుతారు మీది ముఖాలు కొట్టొచ్చునా పోలేదా అవునే లంగముంటా దొంగముంటా చెప్పరు ఇదేనా కోడలు చేసే పనికి ఇదే నీ కొంగుసిపోతాను మొగలందరూ చూస్తారు పాపం పాడుగాను చూడండి బంగారు సంవత్సరం పోతవాణియరా లోపల లంగా లేదా ఒక్కరు అవునా అవునే ఇదే ఆడదాన్ని తీసి నీ అవ్వ నాకు అన్నదా కన్నదా నీ అవ్వ 3 కొత్తలు తనకు బాగా లేదబ్బు అవునా కూర్చుంటే తావు అత్త మనకే అర్థం బొత్తమ్మా అత్త మనకే సీతారాదేవి నేనేమో పాపం చేసినా నేనేమో గిరగిర గిర పిల్లల మీద ఉండబెట్టి జరిగంత బాలము అత్తమ్మ సీతారాదేవి నన్ను కాలెత్తి తంతన్ను చేయొచ్చు పెడుతున్న వద్దమ్మా అత్తమ్మ సీతారాదేవి నువ్వే నాకు తల్లి వరకున్నా మా మావయ్యే నాకు తండ్రి అనుకున్నా నా భర్తే నాకు దేవుడు అనుకున్నా అత్తమ్మా నన్ను కొట్ట న్యాయమేనా
చెయ్యెత్తి కొట్టాకు అవునే అత్తమ్మ అత్తమ్మ అంటాను లంగముండా చూడు రవ్వ ఆడదాని అంగితం ఇదేనా చూడు చెంప చీరలు చూడు దానికి కమ్మలు గుట్టాలు చూడు ఆగో దండ మీద దండ దండ మీద దండ రెండు దండ వేసింది నాకు దండలు ఉన్నాయా ఉన్నాయా నీ అన్నగాని బిడ్డ ఉంటే మంచిగా నేను వండబెట్టి చేసు ఏడుగో పండుగ చేసేది పని చేసి బోలు బట్టలు వేయడం అన్ని పనులు అయితే నీ కోడలకు దండలు బాగానే ఉన్నాయి నాకేమున్నాయి అంటాను ఏమున్నాయా నీకేమేసినా ఎట్లా పడేస్తావా గంగెత్తు కదా అన్ని దాంట్లో ఎత్తుంటావు గట్టుంటావు ఎందుకురండి మంచిగా నీ అందం గట్టున్నది అలా అది చూడు ఎట్లున్నది కేడు గుర్రం కాదు ఉన్నట్టుంది ఎడు తక్కువ ఉన్నావా పెద్ద గుర్రం ఉన్నట్టు ఉన్నావు చూడు అత్తమ్మ అంటాను అత్తమ్మ అవునే లంగముంటా ఇగో నడు ఎవరి పిండ ఎవరికి అంటాం ఇగో ఏంది అన్నం పెడుతుంది ఆకలి ఆకలి నువ్వు పుట్టినప్పుడు నీ అవ్వ అన్నంలో వండేయలేదా నిన్ను మరి నిన్న వండేసిర్రు మలేరియా ఇంద్రావు బారు కాదు ఎందుకు వస్తారో వెళ్ళంగానే ఏంది అవాలో మీ సార్లు కోళ్ళు బుక్కను ఓ తట్సా చూడతాను నాకు సార్లు చెప్పడానికి వచ్చినా సీతారదేవి ఊడు పరల్ల ఎత్తనన్నది అడవి మైనావతి దేవి మైనావతి దేవి చూడండి ఎవరారా ఏ బిడ్డలకైనా ఏ కొడుకులకైనా కాలుకు ముళ్ళు ఎరిగిన్నాడు కాలి కష్టం వస్తే బిడ్డలకు చూడండి ఎవరారో ఆమె చిన్నాడు బిడ్డలకు అవ్వాలి కత్తడాడ బాధ కలిగినాడు బాబాది కత్తడాడ బిడ్డలకు ఓ అమ్మా మా లక్ష్మీదేవి నవమాసాలు మోసరివే నానా బాధలు పడి నన్ను గన్నవే అమ్మా నన్ను గన్నవు గాని నా రాతను మారబోదువే అగ చూడు ఎవరారా ఆడవిళ్లకు అప్పటికైనా ఇప్పటికైనా అత్త పోరున్నట్టయితే ఏ కోడు నెగ్గబోదన్నారు నాయమంత రాజా అలనాటి కాలం లోపల ఓ బిడ్డమైన వాసి తమసు పంట పట్టరానికి కోడలు అవుతున్నావంటే నువ్వు ఏ జన్మల ఏ పుణ్యం వేసుకున్నావు అని సంబరపడితే నాన్న నువ్వు సంతోషపడితే నీ సంబరం తెలివారు నిండరా నీ మురికం మొత్తుల నిండరా నాకు లగ్గమక్కడాయే నాగ వెళ్ళి నడవక ముందుకు నా భర్త ఉద్యోగం వచ్చాయని అవుడాపు రాజ వెళ్ళి పేరంక మా అత్త సీతారదేవి దాసోళ్ళ బంద పెట్టి దాసోళ్ళు వేసమని నన్ను అంటున్నదే అమ్మా అయ్యో భగవంత నారాయణ నాకు ఇక జీవితం ఎంతకున్నదో నేనే కష్టపడ్డనా నాకన్నా కష్టపడ్డ వాళ్ళు చరిత్రలో ఎంతో మంది ఉన్నారయ్యా
మహానుభావులు కష్టపడిన వాళ్ళు అనగా శ్రీరామమూర్తి తన సీతను విడనాడి ఏడ్చి నడుముల నెల్ల వెతుకలేలా దుర్యోధనుని చేత దుఃఖపడి పాండవులు పరరాజు గృహమున బ్రతుకలేలా చక్రవర్తి మహారాజు నాతి నడువుల నిలిచి ఎచ్చి నడువుల నల్ల వెతుకలేరా హరిశ్చంద్రుడు తనను నమ్మియుతాను పంచముని ఇంటిలో బతుకలేరా ఎవరి లిఖిత ప్రాప్తము ఎట్లు గలదో కాలమెప్పుడు ఒకరీతి గడవబోదు సిద్ధప్ప విహితుడప్ప కరుడి కరమప్ప కవి కుప్ప కనుకమప్ప అయోధ్య నగరాన్ని పరిపాలన చేసిన వాడు త్రిశంకుని కొడుకు సత్య హరిశ్చంద్ర మహారాజు ఇచ్చిన మాట కొరకు కట్టుబడిన హరిశ్చంద్ర మహారాజు విశ్వామిత్రుడికి రాజ్యం అప్పచెప్పి తుదకు భార్య చంద్రవతి దేవిని ఒక్క కొడుకులో హితాక్షుణ్ణి తీసుకొని అడవి పాలుగా లేదా ఆఖరికి కాశీపురి పట్టణం లోపల చరిత్రను చూడుండ్రి అవ్వలారో భార్య నమ్ముకున్న భర్త ఎవరు లేరు అంతటి హరిశ్చంద్ర మహారాజు తుదకు భార్య చంద్రవతి దేవిని బ్రాహ్మణులల్లా దాసిని కాని కమ్ముకోరేదా ఒక్క కొడుకు లోహితాక్షుడు అమ్మా నేను బాబు దగ్గర ఉండలే అమ్మా నీ అప్పడస్తానని ఆ కొడుకు ఎన్ని బాధలు పడ్డాడు అక్కడి చంద్రవతి దేవి బ్రాహ్మణులల్లా దాసినికం వేసింది చంద్రావతి హరిశ్చంద్ర మహారాజు ఇచ్చిన మాట కొరకు కట్టుబడిన వాడు తుదకు ఎలివాడ పట్టణం అంటే మాదిగ గూడెము లోపల మాదిగ వీరబాహుని సేవ చేసిండు ఒకనాటి కాలము లోపల మాదిగ వీరబాహుడు కడుపు నిండా కళ్ళు తాగి వైక్కు అని కక్కుతే భార్య దగ్గరికి వస్తలేదు తనగన్న కొడుకుల దగ్గర రాకపోతే నాకు కొన్నదాత బాధపడుతున్నాడా అని అంతటి హరిశ్చంద్ర మహారాజు దోషిని బట్టి ఎత్తిపోసిండు తుదకు అంతటి హరిశ్చంద్ర మహారాజు కట్టాల గడ్డకు కాటిగా మరియమరేయలేదమ్మా అంతటి మహానుభావుడు హరిశ్చంద్ర మహారాజుకే కష్టం తప్పలేదు చంద్రవతి దేవికే బాధ తప్పలేదు ఒక్క కొడుకులో హితాక్షుడు పాము కాటుకు బలైపోతే అయ్యో కొడుకా లోహితాక్ష నీ ప్రాణం భోగంగా నాన్న ఎన్నిసార్లు నువ్వు అమ్మాని అన్నవో అగ చూడుండి అమ్మరారా తల్లిదండ్రి భూమి మీద బతికున్నప్పుడు కడుపులో పుట్టినోళ్ళు ఎదిగిన కొడుకులో ఈ ఎదిగిన బిడ్డలైనా అవయ్య బతికున్నప్పుడు కొడుకులు చచ్చిపోతే బిడ్డలు చచ్చిపోతే కన్న తల్లిదండ్రులకు కట్నముల వరదాకా దుఃఖం పోదాడా అక్కడి చంద్రవతి దేవి కొడుకు శోకం చచ్చిపోయిన గాని ఆ తల్లి ఎన్ని బాధలు పడలేదు ఆ తల్లి చంద్రవతి దేవి కొడుకు చచ్చిపోయిందా అంతటి మహానుభావులకే కష్టపడ్డారు కాబట్టి ఇన్ని రోజులు వాటి చరిత్రలు మిగిలిపోయిండ్రు నేనెంతరా బతికెంతరనుకున్నది మైనావతి దేవి ప్రపంచంలో చూడుండ్రి ఎవరాల కష్టం రానళ్ళు ఉండరు సుఖం రానళ్ళు ఉండరు కష్టం కన్న తల్లి సుఖం మరవన్న తల్లి అయినా నా భర్త కానరాని రాజ్యములు అవటాపు రాజ్యం వెళ్ళిపోయిండు మా అత్త సీతాలదేవి దాశల్లో బంధు పెట్టింది ఆ గిరుడు వాళ్ళకు అల్లు ముగ్గయ్యమంటున్నది మా ఇంటి లోపల పని చేసుకుంటే నాకేమి తప్పుందా అనుకున్నది మైనావతి దేవి శుద్ధి కట్ట చేత పట్టినారా
పిల్లల మందిగా గురిపెట్టాడు గురుకొచ్చిన వాళ్ళే పక్క పొట్టు వాళ్ళు ఎట్లా ఉంటారు ఎవరి సాగారమే సాగారం అమ్మో ఈ మధ్య పడుకో అట్నే పోతాడు ఇక అందం ఇస్తా ఇక పిల్లలకు ఎరకలేదు అత్తమ్మ అత్తమ్మ సీతాదేవి అత్తమ్మ అయ్యో చల్లబడ్డా నీ ముఖం పాడు చల్లారుడు కాలే తెల్లారిందాను ఇంకా అయ్యాము నిద్రమప్పున లేచి నీళ్ళు అనుకొని మన ఇంట్లో పోయాము దొంగ వచ్చిందని నేను సంపద సంస్థ కలిసి పెట్టి కొల్లెం పెడతాను కాకుండా ఏందిరా ఇప్పుడే రెప్ప మీద రెప్ప ఆలుకున్నది ఇప్పుడే రెప్ప మీద రెప్పనా నీకు ఎన్ని రెప్పలు ఉన్నాయి రెండా ఇంతోటి మీద ఉన్నది రెప్ప కొడుకు కోడలా అత్తమ్మ వచ్చిన బిడ్డ అయ్యో అమ్మా కొంచెం మెల్ల మాట్లాడు నీ కుట్టుపాయలు మొన్న పెద్ద ఆపరేషన్ అయింది ఎందుకైందిరా పాడుకో పండక్స్ అప్పటికే ఆపరేషన్
చేసినా బిడ్డ ఆకిలి ఊడ్చిన అత్తమ్మ చేసింది చూడు. చేస్తావురా నువ్వు చేస్తావు నాకు తెలియదారా నువ్వు చేస్తావురా అరే రేకుండా లేవట్టే పొల్లా వెళ్ళిపోతాంది. ఓ రేగొండోళ్ళు 3 ముచ్చేస్తాడు విన్నావా ఏం వాకి కొడలా అత్తమ్మ 7 వాకిలు ఊడ్చినవా ఆకిలి ఊడ్చిన అత్తమ్మ రంగేలు ముగ్గులు వేసినవా సాల్పు తల్లి ముగ్గు వేసిన అత్తమ్మ చేస్తావు ఈ పని మొత్తం చేసిందా? ఏదిరా నా పని చేసేది నువ్వు చెప్పిన పని నేను చెప్పిన పని చేయాలి అంతే. కొడలా అత్తమ్మ చేసినా బిడ్డ ఏది బిడ్డ ఆకలి అయితే అత్తమ్మ ఇక్కడ అన్నం పెట్టు నేను తిన్నానా ఆకలి అంటారా నేను తిన్నానా అత్తమ్మ నువ్వు తిండేదా నేనా నిన్న 4 గంటల బయలులాగా తిన్న అన్నం ఇదివరకు గుప్పలు వచ్చి పెట్టింది అంటే పాటికో 10 సార్లు తిన్నాను మరి. తిన్నా ఈ పాటికి 10 సార్లు చెప్పరేమర్రా నేను తిన్నా అలా తెలిసే నాకు వాళ్ళకి తెలిసే నా గుణం మొత్తం వాళ్ళకి తెలిసే ఇవాళ లేవారం ఇవాళ శుక్రవారం. ఏంద్రా శుక్రవారం పెడతారా? చేస్తారా నేను సాయిబాబాకు ఒక్క పోతు సాయిబాబాకు ఒక్క పూట. శుక్రవారం లక్ష్మీదేవి శనివారం 7 కొండల కన్నా ఆదివారం అయ్యో కొరెలు వల్లన్న సోమవారం నాయన నీ నాయన నాయన నాయనంటే నీ నాయనమా నాయన? ఏ కాదురా ఎవడో రాజన్న ఓహో ఎవరో రాత్రి దారి చెప్తున్నావు. అయితే ఇప్పుడు ఆయనకి ఏం చేస్తుంది? ఏం స్థితి పడతాయి రేపు? ఓ బాగా సీదు పడతాయి ఆయన బాగుంటది కానీ బిడ్డ నేను చూసి వచ్చినాక అన్నం పెడతా నా పని కొత్తగా చేసిన కాబట్టి నా పని చూసి కూడా అన్నం పెడతావా అత్తమ్మ? లేవ సాధన అయితే ఎట్లా లేదు మొన్న అయిందని చెప్తాను నేను. మెల్లగా పప్పు తినకు. ఎందుకు? పప్పు బాగా తిని పుట్టుమంటాయి. చూడు మంచిగా ఓ రేగొండలు చూడు ఎక్కడ భాష అక్కడ పడవాలి గిట్ట చేసుకుంటారా ఇదే ఆడదానా గీత గిట్నే ఉంటుందా నేనా నువ్వు కవయా అవల్లో ఇంటి ముంగడు కూర్చోడు వస్తే అది వేయం తప్పలేదని 2 తప్పులు సొంతకే చూసేటోళ్ళు 4 సార్లు చెప్తారా మీరు మళ్ళా గిట్నే ఉంచుకుంటావా ఈ భాష ఎక్కడ ప్రక్కన పాడవచ్చు ఊడ్చిన తండ్రి పారవలసిన లంచవతి. అరే వాడుకావు నేను వచ్చినారా అంతే. అవును సరే మరి ఎట్లు ఉంటారా? పొలంటే కొత్త పొలానికి చేరాలి. ఆడన్నప్పుడు అన్ని విధాలు రావాలి కూడ రావాలి అలసలు రావాలి ముగ్గులే రావాలి కోడ రావాలి సిరగ రావాలి కన్నదానికి లేకుండా కానీ అత్త కన్నా ఉండద్దు అంటారు విన్నావా చూడాలి ఇప్పుడు మాట్లాడినప్పుడు పట్నం పెట్టినావు ఎక్కడన్నా? పట్నం ఎందుకంటే బిడ్డకు బరబరి ఆడిస్తాను. ఇట్లా చూసుకున్నాక మదినా సాగులు పేర్లు పెడతారు మర్చిపోయే తోమిది ఇల్లా ఈ పట్టణాన్ని గుర్తపడరా మనం మంచిగా గుర్తున్నావుగా. అద్దరాముండ కొడుకు అద్దరా ఈ పాలిచ్చే సీరే పాలిస్తారు కాదు పాలిస్తారు సీరే కదే అయ్యో సాని పోయి సాని రోజులే గుమ్మడి కొంచెం దగ్గర కోసి పెడుతున్నా సాని వస్తావా అత్తమ్మ ఎవరి పిండ ఎవరికన్నా
నీ అదే నా మీద పడదు అయితే పని మా అత్తకు సాధన అయితే లేదా నా కోడలు నా అన్నగారి బిడ్డ అయితే నేను కూర్చుంటే అయితే నా ఈ ప్రాసు నా ఇతర పేరు కుక్కు పొద్దుగా వేసి నీ కోడలు ఉడుకుడుకు పోదు ఇతర పేర్లు అనగానే అంటారు ఇక అన్ని పేర్లు పోగా మిగిలిన ఇతర పేర్లు కదా సరేనా వాళ్ళ కోడలు మేనకోడలు అయితే నా మేనగొడలు అయితే కొద్దిగా లేస్తేనే ఉడుకుడుకు పోసు ఏదిరా చాయ్ చాయ్ పట్టు మా అత్త సల్లడి తాగాలని ఉడుకుదు పోసు అంతే అవునే ఎవరి బిడ్డ ఎవరంగా ఇగో ఎక్కడ పోలు అక్కడ పార్వతి ఎక్కడ పోలు అక్కడ పార్వతి అత్తమ్మ బాగానే ఉండవచ్చు పోలు అత్తమ్మ పోలు వాడిపోతే నా సంవత్సరం సంకరాకపోతుంది ఇంకా పోలు అక్కడికి వచ్చింది పోతామని ఎలా ఏంటి చిక్కడికలకి వచ్చినాయి అవి ఇగో నాది చిన్నగం కాలం పెద్దగం కాలం నడిపికం కాలం పెద్ద ముకుడు నాది ఇగో నా ముకుడుకే ఈ ఊరోళ్ళు మొత్తం మంది నాదానికి ఆశపడతారు 4 అప్పాలు ఎక్కువ పడతాయి నీ ముక్కుట్లానే అందరు దానికి ఆశపడతారు అందరితో నాదే పెద్దగా ఉన్నదని నాదే ఇంటికి వస్తారు 4 అప్పాలు ఎక్కువ పడతాయి అని అదే ఈ బోల్ దోకొచ్చినాక అన్నం పెడతా అన్నం పెడతావా నా ఇష్టం ఉంటే పెడతా తెలియదు నువ్వేనా అన్నగారు పిచ్చావా అమ్మవారు అమ్మవారి ఎంత ఉన్నదో అయ్యో రామ 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 అంత సీతాదేవి చేతాడుకు మంగములు నాటింది గాడములు నాటింది ఆ పిల్లకేమిడగా నీళ్ళు ఎత్తనాని ఎప్పుడు నీళ్ళు ఏమంటే
కన్నులు తల్లాని కత్తది బిడ్డలకు తండ్రాని కత్తడాలు నన్నెందుకు కట్టలేదమ్మా రామచ్చే రామ నన్నెందుకు కట్టలేదమ్మా రామచ్చే రామ కన్ను కాంగొట్టు నిండా రామచ్చే రామ కన్ను కాంగొట్టు నిండా రామచ్చే రామ ఐనవది చేసిన రక్తం నిండారంగా తన ఉత్తవట్టి పోలు నవ్వుతూ ఉన్నదా అమ్మా సీతాదేవి